హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీరాములేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఒక ఫీలింగ్ లోపల ఉన్నది, ఆ ఫీలింగ్ వల్ల పంచుకుందామని మీతో డిసైడ్ అయిపోయినా. సీజన్ ఎండింగ్కి వచ్చేసింది కనుక ఈ సీజన్ యాక్చువల్గా ఎందుకు సీజన్ దొబ్బింది, మనకు కావాల్సిన క్రిస్ప్, మనకు కావాల్సిన అన్నీ కూడా ఎందుకు రాలే ఈ సీజన్లో, ఏం పొరపాట్లు జరిగినాయి, ఎక్కడ జరిగింది మిస్టేక్, దేనివల్ల పోయింది, ఇవన్నీ మనం ఇవాళ క్లియర్గా మాట్లాడుకుందాం, ఒక్కొక్క పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, మనకు అనుకున్నట్టు బిగ్ బాస్ సీజన్ లాస్ట్ సీజన్ అయితే ఏదైతే పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ లాగా పెద్ద హిట్ అది. సో దాని తర్వాత వచ్చిన సీజన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ప్రతిసారి పెరిగిపోతుంటాయి మన జనాలకి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ బిగ్ బాస్ టీం రీచ్ కాలేకపోయిందా అంటే రీచ్ కాలేకపోయిందని చెప్పాలా. చాలా మంది చూసి కూడా బంద్ చేసారు, వ్యూవర్షిప్ కూడా తగ్గింది. అంటే చెప్తున్నారు బాగా వచ్చిందని, బట్ వ్యూవర్షిప్ అయితే అంత రాలేదని నా ఉద్దేశం. అది ఊరికే చెప్తున్నారు, అంటే బిగ్ బాస్ సీజన్ ఫెయిల్ అంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఇబ్బంది అవుతుంది అనే విషయంతో చెప్తున్నారు. కానీ సీజన్ అయితే ఖచ్చితంగా అనుకున్న స్థాయిలో జరగలేదు. దీనికి రీజన్స్ ఏంటిది? ఫస్ట్ రీజన్ వచ్చేసి కంటెస్టెంట్స్ బిహేవియర్. అంటే కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడాలా, సేఫ్ ఆట ఆడాలా, గొడవలు చేసుకోవద్దు. మొదట్లో ఏదైతే ఫైర్ చూపించారో కంటెస్టెంట్లు అందరూ కూడా, ఆ కంటెస్టెంట్ల ఫైర్ అంతా తర్వాత వచ్చే వరకు, సీజన్ లాస్ట్కి వచ్చే వరకు తగ్గిపోయింది. ఎక్కడి వరకు మనకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వరకు కూడా కొన్ని గొడవలు, కొంత వ్యవహారం నడిచింది. నిఖిల్ కానీ వీళ్ళందరూ కూడా కొంత గేమ్ ఆడారు, బట్ తర్వాత తగ్గింది. ఎందుకు తగ్గింది? వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ ఎంట్రీ ఇవ్వడమే పెద్ద భూతంలాగా చూపించి ఎంట్రీ చేసారు వైల్డ్ కార్డ్స్ను. ఓకే, వీళ్ళని మీరు డిఫెండ్ చేసుకోవాలి, ఎక్స్ట్రాడనరీ సూపర్గా వస్తున్నారు వైల్డ్ కార్డ్, సునామీ వస్తున్నారని బిగ్ బాస్ చెప్పేసి వీళ్ళని ఎంట్రీ చేయడం వల్ల వాళ్లకు వచ్చేటోళ్ళు చాలా మంచి కంటే ఒక ఫస్ట్ డౌన్ ఫాల్ వచ్చేసింది, వీళ్ళకి డౌన్ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళు రాగానే వీళ్ళు డిఫెండ్లో పడ్డారు. ఎందుకంటే వాళ్ళు చూసి వచ్చారు కదా, అసలే మన వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న గేమర్సే, సేఫ్ ఆటలు ఇవన్నీ ఆడే గేమర్సే చాలా ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళు వచ్చేవరకు ఏమైంది, ఇంకా వీళ్ళు మనం చూసి వచ్చిండ్రు, వీళ్ళని మనం అబ్జర్వ్ చేయాలి, రాగానే వాళ్ళ నామినేషన్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. సో ఈ విధంగా ఒక రీజన్ అనుకుంటున్నాను నేను. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పాత వాళ్ళ గేమ్ పై ఒక వైల్డ్ కార్డ్స్, బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక గేమ్ బాగుండింది చూడడానికి. ఎందుకంటే అవినాష్ గేము, మనకు రోహిణి, వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్తో చూడడానికి కొంత వ్యూవర్షిప్ రావడానికి కొంత కారణమైంది. బట్ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంప్లీట్ డౌన్ అయిపోయారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నబీల్. ఎందుకంటే ఫస్ట్ 4-5 వారాల్లో నబీల్ విన్నర్ మెటీరియల్ అని అందరం డిక్లేర్ చేసుకున్నాం, ఈజ్ వన్ ఆఫ్ ది విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి. బట్ నబీల్ గేమ్ కూడా వీళ్ళు రాగానే డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయింది? ఫస్టే సునామీ వస్తున్నది, వాళ్ళని కాపాడుకోవాలి, మీరు ఇది చేయాలని బిగ్ బాస్ చెప్పడం వల్ల డౌన్ అయింది. రెండో రీజన్, ఇండివిజువల్ గేమ్ ఆడకుండా బిగ్ బాసే చేసిండా. ఎందుకంటే ఈ క్లాన్ వైజ్ గేమ్ పెట్టడం వల్ల అందరు క్లాన్స్ సెపరేట్ అయిపోయి గ్రూపులుగా విడిపోయారు. ఈ గ్రూపులో విడిపోయినప్పుడు జనాలకు ఎప్పుడు కూడా ఇండివిజువల్ గేమ్ నచ్చుతుంది, గ్రూప్ గేమ్ ఎవరికి కూడా నచ్చదు. సో ఇక్కడ ఏమైంది, ఆబ్వియస్గా 2 గ్రూపులని బిగ్ బాసే తీసుకొచ్చి దింపిండి. ఇక్కడ క్లాన్ వైజ్ అని 2 క్లాన్లు అని చెప్పేసి బిగ్ బాసే తీసుకొచ్చి దింపిండి. వీళ్ళను దింపడం వల్ల ఏం జరిగింది, గ్రూప్ గేమ్ అయిపోయింది. ఈ గ్రూప్ గేమ్ లోపల కాస్త కన్నడ తెలుగు ఇష్యూ అయిపోయి, కన్నడ గేమ్ వీళ్ళ గేమ్, తెలుగు వాళ్ళ గేమ్ అని ఇష్యూ అయిపోయింది. అందరూ కూడా దాన్ని పడ్డారు. దీనివల్ల ఏమైంది, ఈ డిస్కషన్ ఎక్కువైపోయి ఒరిజినల్ బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకున్నది కన్నడ వాళ్ళు, మా వాళ్ళు ఆట ఆడేటోళ్ళకి వేద్దామనే కాన్సెప్ట్ జనరల్గా ఎవరు ఆట బాగా ఆడతారో వాళ్ళకు ఓటేస్తారు. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఈసారి తెలుగు వాళ్ళు ఓటేయాలి, వాళ్ళు ఓటేయాలని ఇది ఒక పెద్ద ఇష్యూ స్టార్ట్ అయిపోయి దీనివల్ల కొంత మైనస్ అయింది. ఇంకా బిగ్ బాస్ ఫార్మేటే చేంజ్ చేసింది ఈసారి. అనవసరమైన ఫార్మేట్లన్నీ ఇరికిచ్చింది అనిపించింది. ఏమని, మన కిచెన్లో టైమర్ పెట్టడం, ఎందుకు అక్కర్రా అని ముచ్చట, దాంతో ఏదో జనరేట్ అవుతుంది అనుకున్నారు. ఎట్లయినా టైం తగ్గించినప్పుడల్లా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టించుడు, ఇదంతా సోది క్యాసెట్. ప్రతి వారం అవినాష్ ఎంటర్టైన్మెంట్ చేసుడు, రోహిణి ఎంటర్టైన్మెంట్ చేసుడు, మనకు టైం ఇచ్చుడు. సో ఇదొక సోది క్యాస్ట్ అయిపోయేవరకు ఏమైంది, మొత్తం ఈ ఒరిజినల్ మజా మిస్ అయిపోయి వీళ్ళందరూ టైం కోసం కొట్లాడు, వంట చేసుకోవడం కోసం కొట్లాడు, ఒరిజినల్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పోయి వంట చేసుకోవాలి, టైంకి వంట చేయాలి, గడియారాలు చూసుకుంటూ చేయాలి, వీళ్ళు చేయాలి, వాళ్ళు ఇదంతా పెంట అయింది. ఇదొక రీజన్ అనుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత జనరల్ బిగ్ బాస్ గేమ్ లోపల బాగా మజా వచ్చే ఐటమ్స్ ఏంటంటే సీక్రెట్ టాస్క్లు అండ్ సీక్రెట్ రూమ్స్, ఇవి ఉంటాయి. ఎవరినో మధ్యలో ఒకసారి 2 ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఒకరు తీసుకుపోయి సీక్రెట్ రూమ్లో పెడితే ఆ మజా వచ్చే మజా జనరేట్ అయ్యే తీరు వేరే ఉండేది. ఎందుకంటే లోపల ఉన్న గేమ్స్ ఆడినప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ గురించి ఎవరేమనుకుంటారు, పక్క ఏం జరుగుతారని. బట్ తీసుకొని సీక్రెట్ రూమ్లో పెట్టినప్పుడు వీళ్ళ కెమెరాస్ అన్ని మనకు షో అవుతుంటాయి కనుక వీళ్ళకు ఎవరెవరు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. తెలిసిన తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆడే ఆట మొత్తం మారిపోయి మజా వస్తుండే. అది రాలేదు. లాస్ట్ టైం మనకు గౌతమ్ కృష్ణ లోపలికి వచ్చిన తర్వాత అశ్వత్థామ 2.0 అనేది ఎంత ఫేమస్ డైలాగో మనకు తెలుసు. అది ట్రోలింగ్కు గురైంది అన్నీ. అంటే మనకు కావాల్సింది కంటెంట్. అది వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, కంటెంట్ షుడ్ బి దేర్ ఫర్ బిగ్ బాస్ హౌస్. అంతా గుడ్డే ఉంటే ఎందుకు చూస్తారు? జనాలకు యాంగ్జైటీ ఎక్కడ ఉంటుంది, పక్కింట్లో ఏం జరుగుతుంది, తప్పులు ఏం జరుగుతున్నాయి, వాడిని తప్పింది వీని తప్పింది అనేది చూడాలి. సో అక్కడ తప్పులే చేయడానికి స్కోప్లో అవకాశం లేకపోతే ఎందుకు చూస్తారు బిగ్ బాస్ హౌస్? సో అదొకటి జరిగింది. అండ్ సీక్రెట్ టాస్క్లు ఎంత మజా వస్తున్నాయి. సీక్రెట్ టాస్క్ ఇస్తే జనాలు సీక్రెట్ టాస్క్ ప్రోమో వస్తే
దానికోసం వెయిట్ చేస్తుండే జనాలు. ఇవాళ సీక్రెట్ టాస్క్ ఉన్నది, అవినాష్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, వాళ్ళకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, ఎట్లుంటుందో. మనం వరుణ్ సందే సీక్రెట్ టాస్క్ ఇప్పటివరకు అందరికీ చాలా గుర్తుంటుంది, చాలాసార్లు కూడా. డెడ్ గేమ్ పెట్టేది జనరల్గా, యు ఆర్ డెడ్ అని చెప్పేసి, చచ్చిపోవాలని చెప్పేసి, చచ్చిపోతే ఎక్కడనో వచ్చి రాయాలి, ఇట్లాంటి అన్ని మజా వచ్చే గేమ్స్ ఉండేది. ఎవరు చేస్తున్నారో అర్థం కాకుండా లోపల ఫన్ జనరేట్ అయ్యి సూపర్ ఉండేది గేమ్స్. సీక్రెట్ టాస్క్ ఈసారి ఒక్కటి కూడా పెట్టలేదు. అంటే కన్ఫెషన్లో పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చే ఏదైతే ఉన్నదో పెట్టలేదు. అంటే వీళ్ళకి కూడా వీళ్ళ ఈ కంటెస్టెంట్లకు సీక్రెట్ టాస్క్లు ఇచ్చినా వేస్టే అనుకున్నారా, వీళ్ళు గ్రూపే అనుకున్నారా? ఎందుకంటే కొంతమంది సీక్రెట్ టాస్క్ పెట్టినప్పుడు ఎవరికి చెప్పొద్దు అంటే బయటకు వచ్చి కొంతమందికి చెప్పుకుంటారు. సో దానివల్ల మజా జనరేట్ అయ్యేది. మజా అంటే చాలా ఉండేది సీక్రెట్ టాస్క్ల వల్ల. ఈసారి సీక్రెట్ టాస్క్ కూడా బంద్, సీక్రెట్ రూమ్ కూడా బంద్. సీక్రెట్ రూమ్ కట్టి పెట్టినట్ట పాపం. మధ్యలో మాట్లాడితే సీక్రెట్ రూమ్ ఉన్నది ఎవరికి ఇవ్వాలి అర్థం కాలేదు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎవరికి సీక్రెట్ రూమ్ ఇవ్వాలి. ఇచ్చినా కూడా వేస్ట్ చేయాలి. సీక్రెట్ రూమ్కు పెయింట్ వేసి పెట్టి మళ్ళీ అట్లే డిస్పోజ్ చేయాల్సిందే ఇప్పుడు. ఓకే, దీని తర్వాత అంత పెద్ద జైలు కట్టి జైల్లోకి ఎవరిని పంపిపోయారు. ప్రతిసారి మనకు జనరల్గా ఎవరైతే తప్పులు చేస్తారో వీకెండ్లో నాగార్జున గారు వచ్చి కొరడా బట్టి విషయం అంతా చెప్పినాక వాళ్ళందరిని అడిగి అభిప్రాయాలు తీసుకున్నాక ఈసారి కూడా అభిప్రాయాలు అడిగారు. అభిప్రాయాలకు వాల్యూ ఎక్కడిది? ఎవరైతే మంచిగా ఆడతలేరు ఇవన్నీ చేసి అభిప్రాయం అంటే వాళ్ళకు కొంత తెలిసేది ఇన్ఫర్మేషన్. తర్వాత వాళ్ళని జైల్లో పెడితే ఒక 2 రోజులు జైల్లో పెడితే అక్కడ వాళ్ళకు జైల్లో పెట్టినప్పుడు ఆ సైకలాజికల్ మార్పులు వచ్చేసి నెక్స్ట్ వాళ్ళ గేమ్ చేంజ్ అయ్యి మంచిగా అయ్యి అట్లా విన్నర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సన్నీని తీసుకుంటే జైల్లో పెట్టిన తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయిపోయి సన్నీ విన్నర్ దాకా వెళ్ళిపోయాడు. సో ఇది ఒకటి జరిగింది. నామినేషన్లు కూడా సప్పటి నామినేషన్స్ అయినా సీక్రెట్ నామినేషన్స్ అనేది ఒక్కసారి కూడా పెట్టలేదు. ఈ ఓపెన్ నామినేషన్స్కు సీక్రెట్ నామినేషన్స్కు చాలా తేడా ఉంటుంది. ఓపెన్ నామినేషన్లో చెప్పని విషయాలు సీక్రెట్ నామినేషన్లో చాలామంది బయటపెడతారు. ఒక్కసారేమో అడిగిరు మీకు ఎవరు వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగిరు. దాన్ని కూడా పెద్ద విలువలేదు. అది టేస్టీ తేజకు ఒక్కటి చేసిర్రు. టేస్టీ తేజ సీక్రెట్ టాస్క్లో పోయినాక అందరూ టేస్టీ తేజ కొట్టేస్తే వాళ్ళ మదర్ రాదని ఒక్కటేదో వాడిను దాన్ని అంతే తప్పితే సీక్రెట్ నామినేషన్ ఒక్కసారైనా పెట్టాలి కదా. సీక్రెట్ నామినేషన్స్ అంటే వీక్లీ ఒక థీమ్ పెట్టాలి. రిపీటెడ్ థీమ్స్ అయిపోయినాయి. కుండగొట్టుడు ఇవన్నీ రిపీటెడ్ థీమ్స్ అయిపోయినాయి కదా. కలర్ పోవుడు, కుండగొట్టుడు, గాలి వచ్చుడు ఇవన్నీ కూడా రిపీటెడ్ టాస్క్లే, రిపీటెడ్ అయిపోయినాయి. కొంత క్రియేటివ్గా ఆలోచించి ఒక్కటో రెండో సీక్రెట్ నామినేషన్ పెడితే బాగుంటుండేనేమో అనిపించింది. సో ఇదొక రీజన్. సో ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏం జరిగిందంటే ఈ విజిటర్స్ విజిటర్స్ అయిపోయారు. కంటెస్టెంట్ల కన్నా ఎక్కువ విజిటర్స్. వాళ్ళకి ప్రతిరోజు చుట్టాలు వచ్చినట్టు వీళ్ళందరినీ లోపలికి పంపి గుంపులు మందలకు లోపలికి పంపారు. ఇప్పుడు కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా సీరియల్ బ్యాచ్ అందరినీ లోపలికి పంపించే సీరియల్ ప్రమోషన్ బిగ్ బాస్ హౌస్లో నేను చేసేది. అది వాళ్ళ ఇష్టం అనుకుంటే, వాళ్ళ షో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, వీళ్ళు పేరెంట్స్ వచ్చినప్పుడు కానీ విజిటర్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన విషయాలకు జనరల్గా వీళ్ళకి చెప్పి పంపించారు. అంతకుముందు ఎప్పుడైనా కూడా చెప్పి పంపిస్తారు. ఓవర్ హింట్లు ఇవ్వద్దు, మీరు ఏం జరుగుతుందో బయట తెలియద్దు. అప్పుడే కదా జనాలకు మజా వచ్చేది. వీళ్ళు పోయి పూర్తి పురాణం, బయట జరిగిన పురాణం అంతా చెప్పేసి నువ్వు ఇట్లున్నావు, నువ్వు ఆ పొజిషన్లో ఈ పొజిషన్లో అని చెప్పేసిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది, మీరు చేసిన తప్పులన్నీ ఎత్తి చూపెట్టిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడితే కంటెంట్ రాదు. సో ఇక్కడ అదే జరిగింది. అంతకుముందు సార్ పోయినప్పుడు చిన్నగా హింట్, లాస్ట్ టైం మన మహబూబ్ పోయినప్పుడు ఇట్లా సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్ అని చూపించినప్పుడు ఆ చిన్న విషయానికి ఇంటి ఇచ్చేసిందని చెప్పి పెద్ద వైరల్ అయిపోయి పెద్ద కంటెంట్ అయిపోయి సోషల్ మీడియా మొత్తం గగ్గోలు పెట్టేది. ఇట్లా ఇంటి ఇచ్చిండు అట్లా అంటించిండు. ఈసారి ఏమున్నది, నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి డైరెక్ట్ ఎవరెవరితో మంచిగా ఉండాలా, పీతో ఉండాలా, ఎంతో ఉండాలా, వాళ్ళతో ఉండాలా, వీళ్ళతో ఉండాలా, ముచ్చని చెప్పే గౌతంతో కొట్లాట పెట్టుకోకని చెప్పిన తర్వాత గేమ్ చెడిపోతుంది కదా. న్యాచురల్ గేమ్. నిఖిల్ ఏదైతే ఆడుతున్నాడో ఆమెకు తెలియదా, పొజిషన్ తెలుసు కదా ఆమె, అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తిట్టానో లేకుంటే ఇంకేదైనా ఉద్దేశం కాదు. బట్ అంత ఇంట్లు ఇచ్చినప్పుడు బిగ్ బాస్ అన్న మధ్య కల్పించుకొని అమ్మ మీరు ఇంట్లు ఇద్దని చెప్పేది ఉండే. చెప్పకుండా కంప్లీట్ ఇంట్లు ఇచ్చేసి మీ పొజిషన్ ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది అని చెప్పిన తర్వాత వాళ్ళ న్యాచురల్ గేమ్ న్యాచురల్గా కూడా పోతుంది. సో అట్లనే జరిగింది. ఇదొక వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా, ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారా అదైతే తెలియదు. కనీసం ఇప్పుడు దానికి టెలికాస్ట్ అనేది చేయకుండా బాగుంటుంది, టెలికాస్ట్ చేసేసారు, అదొకటి పోయింది. బేసిక్ రూల్స్ ఏదైతే బిగ్ బాస్ రూల్స్, బేసిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో నామినేషన్స్ గురించి బయట డిస్కస్ చేయొద్దు. ఇది డే 1 నుంచి బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చెప్తున్నమాట. నామినేషన్ చేసే ముందు కానీ నామినేషన్ చేసిన తర్వాత కానీ డిస్కస్ చేయొద్దు అన్న విషయం క్లియర్ కట్గా వాళ్ళకు ముందే మెన్షన్ చేస్తారు. ఈ విషయం ఒక అవినాష్ పాటించిండు. ఇప్పుడు మొన్న చెప్పిండు చూడండి, మనకు విష్ణుప్రియ విషయంలో నేను ముందు చెప్పమన్నది నేను చెప్పలేదు, యాజ్ పర్ ద రూల్ నేను చెప్పలేదు అని చెప్పేసి. సో ఈ రూల్ అందరికీ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగింది, వీళ్ళు దాకా నామినేషన్ ఎట్లా చేద్దాం, ఎవరిని నామినేషన్ ఇద్దాం, ఆయన చేద్దాం, ఈయన నువ్వు వాళ్ళని నేను వీళ్ళని వేస్తా, గ్రూప్ గేమ్. దిస్ ఈజ్ గ్రూప్ గేమ్. ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ వదిలేస్తే ఇది గ్రూప్ గేమ్. ఈ గ్రూప్ గేమ్ వల్ల
చాలా ఇబ్బంది ఎదురైంది. అంటే కంటెంట్ రాదు, వీళ్ళు అనుకోని పోతారు ముందుకు, తర్వాత అక్కడ నామినేషన్లో వేరే జరుగుతుంది, ఇవన్నీ జరుగుతుంది. అది మైండ్లో ఎవరు వాళ్ళు పెట్టుకుంటే ఇండివిజువల్ గేమ్ ఆడాలి. బిగ్ బాస్ ఈజ్ అన్ ఇండివిజువల్ షో, ఇండివిజువల్ గేమ్ షో. ఒక్కొక్కరిని పబ్లిక్ జడ్జ్ చేయడానికి అవకాశం పబ్లిక్ ఇవ్వాలి. సో అది ఈసారి ఇచ్చినట్టు నాకైతే ఇక్కడ కూడా అనిపించలేదు. అండ్ ఇంకోటి, ప్రతిసారి కెప్టెన్ ఉండేవాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండేసి పనిష్మెంట్స్ ఇచ్చేది, నిద్రపోయినా ఇవన్నీ బేసిక్ రూల్స్. బిగ్ బాస్ బేసిక్ రూల్స్ పాటించకుంటే పనిష్మెంట్లు ఇచ్చేది. కొంతమంది సరదా పనిష్మెంట్లు ఇచ్చేది, కొంతమంది సీరియస్ పనిష్మెంట్లు ఇచ్చేది. అక్కడ ఫన్ జనరేట్ అయ్యేది, గొడవలు జనరేట్ అయ్యేది, కొట్లాడుకునేది, వ్యవహారం చేసేది. ఎక్కడ అసలు ఈ మొత్తం సీజన్లో ఎక్కడ పనిష్మెంట్ కనబడ్డదా? 1-2 చోట్ల తప్పితే ఎవరికి పెద్దగా కనబడలేదు. కొంతమంది అయితే మనకు కెప్టెన్సీ రాగానే మేము మహారాజు లెక్క ఫీల్ అయిన వాళ్ళు, మహారాణి లెక్క ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు, అట్లున్నారు. కొంతమంది కెప్టెన్ అయినా కూడా సేఫ్ గేమ్ ఆడు, ఎవరిని ఏమనకుండా నొప్పించక నొవ్వక తప్పించి తిరుగువాడు, ధన్యుడు సుమతి, ఇవన్నీ పాటించాల్సింది బిగ్ బాస్ హౌస్లో కాదు. మన వాళ్ళు అదే సుమతి శతకాలు, ఆ పథకాలు శతకాలు చదువుకొని లోపలికి పోయారు. సో అక్కడ ఆ విషయంలో అదొకటి పెద్ద మిస్టేక్ అయింది. మెయిన్ థింగ్ ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఫస్ట్ 5 వీక్స్ అయితే అసలు ఎంటర్టైన్మెంట్ జాడే లేదు. కంటెస్టెంట్లీ మన వైల్డ్ కార్డ్స్ వచ్చేదాకా ఎంటర్టైన్మెంట్ జాడే లేదు. అండ్ ఇంకొకటి మర్చిపోయినా, పెద్ద రీజన్ మర్చిపోయినా, అది ఇంకొకటి, ప్రతిసారి గోస్ట్ టాస్క్ పెట్టేది. గోస్ట్ టాస్క్లో లోపల డార్క్ రూమ్లో పంపించేసి గోస్ట్ టాస్క్ పెట్టేది. అందులో జనరేట్ అయ్యే పని విపరీతంగా ఉండేది. ఇప్పటికి కూడా పాత ప్రోమోలు పెట్టుకొని జనాలు చూస్తారు, గోస్ట్ ప్రోమోస్ అని చెప్పేసి, గోస్ట్ టాస్క్ ప్రోమోస్ అని చెప్పేసి. ఆ ప్రోమోస్ కానీ కంటెంట్ ఇప్పటికి కూడా చూస్తారు. మా పిల్లలు కూడా ఇప్పటికి కూడా బిగ్ బాస్ ఏం పెడతారు బిడ్డ పాత అంటే ఇదే పెట్టి చూస్తారు. గోస్ట్ ప్రాంకులు అది చూద్దాం. అప్పుడు ఎవరు మన సోహెల్ వాళ్ళది గోస్ట్ టాస్క్ లోపల సూపర్ ఫన్, ఇప్పటికి కూడా చూస్తారు. సో ఇట్లాంటివన్నీ చాలా మిస్ అయినాయి. నిజంగా వైల్డ్ కార్డ్లో అవినాష్ కానీ, రోహిణి కానీ, తేజ కానీ పోకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ ఉంటుండేనా అనిపించింది. అసలు లాస్ట్ దాకా చూస్తుంటారా, జనాల మధ్యలో బంద్ చేస్తుంటారా, వ్యూవర్షిప్ మొత్తం పడిపోతుండే. ఈసారి భుజస్కంధాల మోసింది ఎవరు? 70% అంటే అవినాషే మోసిండు ఎంటర్టైన్మెంట్ సెక్షన్లో. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావాలా. కొన్నిసార్లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ల కన్నా అవినాష్ పెట్టుకున్న టాస్క్లే ఎక్కువ. సొంతగా దాన్ని డిజైన్ చేసుకున్న టాస్కులు అవే చాలా వెళ్ళినాయి. ఇప్పుడు నిన్న మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, నిన్న రాత్రి గోస్ట్, అసలు నేనైతే నాకు మొత్తం చెక్కిళ్ళు ఇవన్నీ నొప్పులు వేసినాయి నవ్వి. గోస్ట్ అంటే బిగ్ బాస్ ఎట్లయినా పెడతలేడని అవినాష్ పెట్టిన టాస్క్ను బిగ్ బాస్ ఓవర్టేక్ చేసుకొని ఫైనల్గా లోపలికి పోయిన తర్వాత తలుపులు బంద్ చేసి జనరేట్ అయిన ఫన్ మామూలు ఫన్ కాదు. నిన్నటి ఎపిసోడ్ నిలబెట్టింది అదే. అది కూడా లేకుంటే ఏం లేదు. ఈ సీరియల్ టీంలందరినీ లోపలికి పంపించేసి, సీరియల్ బ్యాచ్లందరినీ లోపలికి పంపించేసి వాళ్ళ సీరియల్ ప్రమోషన్. బిగ్ బాస్ హౌస్కేనా ఇక ప్రమోషన్లు చేసేది? ఇదే పని. అంత జనాలకు ఎక్కే పని కాదు కదా. దాన్ని టాస్క్ ఎట్లా డిజైన్ చేయాలి అట్లా చేయాలి. మీరు అనుకోవచ్చు వీడు పెద్ద బిగ్ బాస్ హౌస్లో వీడి డిజైన్ వీడికి పంపిస్తే డిజైన్ చేస్తాను. నేను యాజ్ అ సగటు ప్రేక్షకునిగా నాకేం కావాలో చెప్తున్నా. నేను డిజైన్ నా పని కాదు. కరెక్ట్ చెప్పినప్పుడు మంచి టాస్క్లు వచ్చినప్పుడు మంచి టాస్క్లు పెట్టారు అని చెప్పేసి మేమే గట్టిగా పోయిండం. కానీ లేనప్పుడు ఇప్పుడు సింహావలోకనం, టోటల్ ఎపిసోడ్ సింహావలోకనం చేస్తే ఏదేది పాలు తగ్గినాయి అంటే, ఎక్కడైతే నాకు మిస్ అను కూర్చొని ఆలోచిస్తే ఏదేది మిస్సింగ్ అనిపించింది, దేనివల్ల బిగ్ బాస్ పోయింది అన్న విషయం ఆలోచిస్తే ఇవన్నీ చూసినాయి. సో ఫైనల్గా ఇది జరిగిన విషయం. దీనివల్ల మనకు బిగ్ బాస్ హౌస్ అనేది ఈసారి ఇంట్రెస్టింగ్ లేకుండా అయింది అనిపించింది. సో నెక్స్ట్ సీజన్ కన్నా మంచిగా ప్లాన్ చేసి కంటెస్టెంట్లను, కొంత ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లను, కాంట్రవర్షియల్ కంటెస్టెంట్లను తీసుకొస్తే బిగ్ బాస్ హౌస్ పైకి లేస్తుంది అనిపిస్తున్నది. టీం వాళ్ళు ఆలోచించి దీని ఒక సలహా లెక్క పాటిస్తే బాగుంటుంది. నువ్వేంద్ర పెద్ద సలహాలు ఇస్తున్నావు అని మీరు అనొచ్చు, బట్ యాజ్ ఎ ప్రేక్షకునిగా నేను సలహాలు ఇచ్చే అవకాశం, హక్కు నాకున్నది. ఇది మన రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు కనుక చెప్తున్నా. ఓకే. సో దీని తర్వాత ఓటింగ్ విషయానికి వద్దాం. ఓటింగ్లో ఎవరు దుమ్ము లేపుతున్నారు? నాకు తెలిసి 8 సీజన్లలో ఫస్ట్ టైం ఎవరు విన్నరు అని చెప్పే పరిస్థితి ఈ రోజు వరకు కూడా, ఈ సెకండ్ వరకు కూడా లేదు. మ్యాక్సిమం నిఖిలార్, గౌతమ్ ఈ ఇద్దరిలోనే అయ్యే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉన్నాయి. బట్ వీళ్ళే అవుతారని చెప్పేది లేదు. అఫీషియల్ ఓటింగ్ చూసినా, అన్అఫీషియల్ ఓటింగ్ చూసినా కిందికి మీదికి తారుమారు అయితేనే ఉన్నది, తక్కరమారు అయితేనే ఉన్నది. అండ్ మనం 3rd, 4th, 5th పొజిషన్స్ మాట్లాడుకోవచ్చు. 3rd పొజిషన్లో విచిత్రం ఏంటంటే ప్రేరణ కొనసాగుతుంది. 3rd పొజిషన్లో నబీల్ తన గొయ్యి తానే దవ్వుకొని కిందికి వెళ్ళు. ఎవరైతే అందరూ వచ్చి చెప్పిన తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నీ గేమ్ అవుట్ అవుతున్నదిరా నాయన అని చెప్పేసి, సారీ రైతులు అనకూడదు, నీ గేమ్ అవుట్ అవుతున్నది బాబు అని చెప్పేసి అంటే కూడా దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి కూడా చాలా టైం ఉండే, అయినా కూడా నబీల్ చేసుకోలేకపోయిండు. అండ్ ఆ తుత్తరపాటు వల్ల కొన్ని తొందరగా నిర్ణయం తీసుకోవడం, సరిగ్గా చూసుకోకపోవడం, ఆ టాస్క్ ఏది మనం ఈ సుడోకు టాస్క్ కానీ, మిగతా మన తాడు చుట్టే టాస్క్ కానీ తనదే అని కొట్లాడడం. అంటే నీకు అగ్రెషన్ చూపించమంటే రీజన్ ఉండి అగ్రెషన్ చూపిస్తే బాగుంటుంది. ఏ రీజన్ లేకుండా నవ్వుల పాలే అగ్రెషన్ చూపిస్తే నవ్వుల పాలైండి నవీల్.
ఎక్కడో ఉన్న గ్రాఫ్ ఎక్కడో పడిపోయింది నబీల్కు. నాకు చాలా బాధగా ఉన్నది నబీల్ విషయాన్ని, ఎందుకంటే ఈవెన్ ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ ఫ్రమ్ నబీల్కు అది చేత కాలేదు. ఫైనల్గా తుత్తరపాటు నాగార్జునతో అనిపించుకున్నాడు. ఓకే, తర్వాత ప్రేరణ అసలు ఆ గ్రాఫ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా, ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ప్రేరణకి ఇచ్చే ఎలివేషన్, ఈ సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళందరికీ కొంచెం పరిచయం కదా, ప్రేరణకి ఇచ్చే అవకాశాలు కానీ ప్రేరణకి ఇచ్చే ఎలివేషన్ కానీ మామూలుగా లేదు. అండ్ గేమ్స్ కూడా సూపర్గా ఆడుతుంది. మొన్న టవర్ గేమ్ దగ్గర నుంచి కూడా నిన్నటి గేమ్స్ వరకు కూడా చాలా బాగా ఆడుతున్నది ప్రేరణ. ఇచ్చిన అవకాశాలను పూర్తి స్థాయి వినియోగించుకుంటే నిన్న 2 గేమ్స్ కూడా ప్రేరణ గెలిచింది. సో ఇవి కూడా ఓటింగ్లో ప్రభావం చూపిస్తూనే థర్డ్ పొజిషన్కి వచ్చింది ప్రేరణ. బట్ నాకు తెలిసి 3 థర్డ్ పొజిషన్లో ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది. అండ్ అవినాష్ గురించి మాట్లాడుకుంటే, అవినాష్కు నిజంగా అన్యాయంగా ఓట్లు పడుతున్నాయి, మరీ టూ మచ్గా పడుతున్నాయి. నాట్ ఈవెన్ 5-10% ఓట్లు అన్అఫీషియల్ ఓటింగ్లో. అఫీషియల్ ఓటింగ్లో కూడా చాలా తక్కువలో ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు అవినాష్. అంటే నిజంగానే అవినాష్ కనుక అప్పుడు గెలుచుకొని ఉండకపోతే ఈ టాప్ 5కి వచ్చేవాడా లేదా అనేది కూడా అనిపిస్తున్నది. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, నాకు తెలిసి అయితే అవినాష్ ఎక్కువ సార్లు నామినేషన్లకు పోకపోవడం అనేది రీజన్. ఎందుకంటే తనకు స్ట్రాంగ్ బేస్, తన ఏదైతే ఫ్యాన్ బేసు ప్రతిసారి వీక్లో ఓటేసే బేస్ పెంచుకోలేకపోయిండు. రోహిణికి జరిగింది అదే, అవినాష్కు జరిగింది అదే. నాకు తెలిసి అవినాష్ కనుక డే 1 నుంచి సీజన్లో వచ్చి ఉంటే, వరల్డ్ కార్డు కాకుండా ఫస్ట్ నుంచి వచ్చి ఉంటే అద్భుతం ఉంటే అవినాష్ పొజిషన్ వేరే ఉంటుండేమో అనిపిస్తున్నది. టాప్ 2, టాప్ 3లో ఉంటుండేమో. టాప్ 1 కూడా అర్హుడే. వాస్తవంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అవినాష్ ఒక్కడే, ఇంకెవరు ఇవ్వలే. అక్కడ పెద్ద ఎంటర్టైన్మెంట్ చేయలే. గొడవ అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, పాపం మా కమెడియన్స్కు మాకు ఓట్లు పడి మమ్మల్ని విన్నర్ చేయరని వాళ్ళైతే అనుకుంటున్నారో అది నిజమే అని మళ్ళీ ఓటింగ్ ద్వారా ప్రజలు కూడా నిరూపిస్తున్నారు. బట్ ఇక్కడ నా కోరిక ఏంటంటే, 3 టాప్ 3లో చూడాలనుకున్న వారిని మాత్రం ఖచ్చితంగా ఈసారి ప్రేరణను చూడాలనుకుంటున్నా. ప్రేరణ కప్పు లిఫ్ట్ చేస్తే కూడా బాగుంటుందేమో అనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, వాళ్ళిద్దరు టాప్ 1, టాప్ 2 అని ఉన్నదే పొజిషన్. బట్ ప్రేరణ కూడా పోటీలోకి వచ్చి గెలిచిన ఎవరైనా గెలవని టాప్ 3లోకి వచ్చేసింది ఆల్రెడీ. బట్ ఇంకా ప్రేరణకు ఇంకా కొన్ని ఓట్లు పడితే బాగుండేమో నాకైతే పర్సనల్ ఫీలింగ్. మధ్యలో ఆ నోరు జారింది, చాలా చేసింది. బట్ ఇప్పుడు ప్రేరణను చూస్తే నాకు ఎందుకు ముచ్చటేస్తున్నది. నిన్న మొన్న ఆటలు చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తున్నది. విన్నర్ మెటీరియల్ కదా ప్రేరణ కూడా, కొంచెం నిరాదరణకు గురైందేమో ప్రేరణ అని కూడా అనిపిస్తున్నది. ఓకే, సో ఇది పొజిషన్. అవినాష్ అయితే లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సో ఫైనల్గా విన్నర్ ఎవరైతే అనుకుంటున్నారో మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు నేను చేసిన అనాలిసిస్ కరెక్టేనా కాదా ఇది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, వీడియో అయిపోయే ముందర మళ్ళొక్క రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దయచేసి కొట్టండి. ఒకవేళ లాగిన్ అడిగితే మీ జీమెయిల్ అకౌంట్ ఇంకేదో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేయండి. లాగిన్ అడుగుతున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయకుండా పోవద్దు. సబ్స్క్రిప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, దానికి ఏం ఛార్జెస్ పడే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీజన్కు మీకు ఇంకా అద్భుతమైన కంటెంట్తో రెడీ ఉంటా. అంటే ఈసారి ప్రొఫెషనల్గా కూడా రోజు 1-2 వీడియోలు చేయడం జరిగింది. బట్ నెక్స్ట్ సీజన్ మాత్రం డెడికేటెడ్గా ఫుల్ వీడియోలు చేస్తా అని హామీ ఇస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములు.